మాట చెప్పనివ్వండి. కొన్ని సంవత్సరాల క్రితం పిల్లరా నేను ఒక కుటుంబ ప్రార్థనను చూసుకుని నేను ఈ ఊర్లో నుంచి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ రోజులలో 10:30కి బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి వెళ్ళటము అలవాటు అయిపోయింది. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే బస్సు వెళ్ళిపోయింది పిల్లలు. నేను అలాగే నుంచుని ఉన్నాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నారు. ఆ సమయంలో మరి తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాలి కనుక మరి ఇంటికి వెళ్ళేటటువంటి ఆ క్రమంలో ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక బండి వస్తా ఉంది. ఆ బండి వచ్చినప్పుడు నేను ఆ బండి ఆపాను. ఆ బండి ఆపినప్పుడు అతను అడిగాను, అయ్యా అవగంట దాకా ఎక్కించుకుంటారంటే ఎక్కమన్నాడు. ఎక్కమన్న తరువాత ఎక్కిన తరువాత అతను నన్ను కుశల ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. మీరేం చేస్తారు, మీరు ఎలాగా ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే నేను అన్నాను, అయ్యా ఇదిగో నేను మరి దేవుని సేవ చేస్తూ ఉన్నాను ఈ కొత్తపాలెంలో, కనుక కుటుంబ ప్రార్థన ముగించుకుని నేను వస్తున్నాను, వస్తా బస్సు వెళ్ళిపోయిందయ్యా, అందుకని ఇలాగ నుంచుంటే మీ బండి వచ్చింది, మీరు ఎక్కించుకున్నారు అని చెబుతుంటే అతను అన్నాడు, యేసు ప్రభు దేవుడు అంటారా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను అన్నాను, అవునయ్యా యేసు ప్రభు దేవుడు. ఎందుకంటే గతంలో నేను ఎంతో తాగుబోతుగా ఉన్నాను, తాగి రోడ్ల మీద పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఆ సమయంలో నన్ను ఎవరూ మార్చలేదు. నా హృదయ ఆలోచనలు మంచివి కాదు, నా నోటి మాటలు మంచివి కాదు, నా తలంపులు మంచివి కాదు. నేను భయంకరంగా పాడైపోయినటువంటి వ్యక్తిని. నేను నా భార్యను కూడా అనేక సార్లు కొట్టి హింసించినటువంటి వాడిని. అయితే నేను యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో, యేసు ప్రభు నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నాకు శాంతి దొరికింది, నాకు సమాధానం దొరికింది, నాకు సంతోషం దొరికింది. దేవుడు 2009లో నాతో మాట్లాడి ఈ గ్రామానికి సేవకు పిలిచాడు, కనుక ఆయనే దేవుడని నేను చెప్పటం జరిగింది పిల్లరా. ఇందులో పిల్లరా అతడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చీకటి ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. 11:30 రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్లి పిల్లరా కొట్టలేదు కానీ పిల్లరా నన్ను బాగా అతను అనేక రకాలుగా నాతో మాట్లాడాడు. పిల్లరా ఆ విషయాలు నేను చెప్పలేనులే కానీ పిల్లరా అతను అన్నటువంటి మాట ఏంటంటే, పిల్లరా మరి ఆ బండికి పంచర్ అయింది, మీరు దిగండి అని చెప్పాడు. మరి బండి పంచర్ అయినప్పుడు మనం దిగాలి కదా. గబగబా నేను దిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, యేసు ప్రభువే నీ దేవుడు కాబట్టి ఆయనే నీ ఇంటికి తీసుకెళ్తాడు, నువ్వు వెళ్ళమని నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అర్ధరాత్రి భయంకరమైన చీకటి ఆ సమయంలో నన్ను రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఆ సమయంలో నేను ఏం చేయాలో